ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామా లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటంటే, నాకు ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు, చాలా అనారోగ్యంగా ఉంది, అందుకే నేను రాజీనామా చేస్తానని చెప్పి స్పష్టంగా రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క రాజీనామా వెనక అనేక అనుమానాలు రేకెత్తించారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, దీని వెనక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉంది, కావాలని చెప్పి ధన్కర్ గారిని రాజీనామా చేయించారు, ఆయన ఆరోగ్య పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, కావాలని చెప్పి దీని వెనక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉపయోగించి ధన్కర్ గారిని రాజీనామా చేయించింది బలవంతంగా అంటూ కాంగ్రెస్ నాయకుల యొక్క అనుమానాలు. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం 60 రోజుల్లో కల్లా ఈ యొక్క ఉపరాష్ట్ర భర్తీని పూర్తి చేయాలి. అంటే ఆర్టికల్ రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కుల ప్రకారంగా 60 రోజుల్లో కల్లా ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి, ప్రమాణ స్వీకారం కూడా చేయించాలి. అయితే ఇప్పుడు బీజేపీ ఎవరిని ఉపరాష్ట్రపతిగా చేయాలని చెప్పి సందిగ్ధంలో ఉంది. ఎవరిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలి ఏంటని చెప్పి మంచి హడావుడిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వినబడతా ఉంది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు గారి పేరు కూడా వినపడింది. రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి కనుక ఇష్టం ఉండి కేంద్రం నుండి పరిపాలన చేయాలని చెప్పి ఆశపడితే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం కల్పిస్తామంటూ ఎప్పటి నుండి వస్తూ ఉన్నటువంటి మాటలు. అయితే ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునే అర్హతలు అక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిష్పక్షపాతంగా చెప్పేశారు, నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని సేవలు చేయాలి, రాష్ట్ర ప్రజలకి నేను అందుబాటులో ఉంటాను, నేను రాజకీయాలు ఉన్నంతకాలం రాష్ట్రానికి బద్ధుడినై ఉండి రాష్ట్ర ప్రజల కోసమే, నా యొక్క రాష్ట్రాని కోసమే నేను అన్ని వేళలా కృషి చేస్తానని చెప్పి భీష్మించుకొని కూర్చోవడమే కాకుండా రాష్ట్ర ప్రజల కోసమే నా యొక్క జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియపరిచేశారు. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఆ దారి వైపు వెళ్ళడానికి మొగ్గు చూపించట్ల. అంటే ప్రస్తుతం మాత్రం కేంద్రం నుంచి ఉపరాష్ట్రపతిగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం ఉంది. ఒకవేళ ఉపరాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు గారు కనుక నియమితులు చేసుకునేటట్టు ఆ దారిలోకి వెళ్తే ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని చేయడానికి ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు. ప్రస్తుతం ఆయన యొక్క లోకేష్ గారు పనితీరు చూసుకున్నా సరే, మహానాడు కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ యొక్క బాధ్యతలు అప్పచెప్తానన్నా సరే, ప్రతి విషయంలో నారా లోకేష్ గారు ముందుండి వెళ్తారు. సో ప్రస్తుతం ఈ యొక్క అంశాలు రేకెత్తించినవి తప్ప అవుద్దో లేదని చెప్పి ప్రస్తుతం ఇంకా జరుగుతూ ఉంది. 60 రోజుల్లో కల్లా ఉపరాష్ట్రపతిని ఆ యొక్క భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అయితే 90% అవకాశం ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఉద్దేశం బట్టే ఉంటుంది, ఉపరాష్ట్రపతిగా చేయాలని చెప్పి ఆ దారి వైపు వెళ్ళాలనుకుంటే అటు, లేదంటే ఎప్పటిలాగానే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగుతారు.